ఉపాధ్యాయుల దినోత్సవాన్ని కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని మాంటిసోరీ పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రుల తర్వాత గురువుల స్థానం ఎంతో కీలకమైనదని ఎమ్మెల్యే తెలిపారు. ఇక విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పించాలని ఆమె ఉపాధ్యాయులను కోరారు. మాంటిసోరీ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాంటిసోరీ విద్యా సంస్థల అధినేత రాజశేఖర్ పాల్గొన్నారు. About early childhood development. Over nearly 3 decades, she has honed her skills in lived experience has made her a mentor to community. దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకందరికీ తెలుసు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈరోజు ఉపాధ్యాయులకు అంత స్థానం ఉంది. తల్లి జన్మనిస్తే ఆ జీవితంలో ఎలా ఎదగాలి, ఏ స్థాయికి వెళ్ళాలి అనేది ఉపాధ్యాయుల నుంచే నేర్చుకుంటాము. కాబట్టి ఈరోజు ఉపాధ్యాయులందరూ సర్వశక్తులు ఒడ్డి ఈ రకంగా మన పిల్లల్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. ఈరోజు మాంటెసరీ స్కూల్స్ అధినేత రాజశేఖర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్స్లో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ స్కూల్ మేడం కళ్యాణమ్మ గారు స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. అప్పటి నుంచి ఎంతో మంది విద్యార్థులను మంచి స్థాయికి తీసుకొని పోవడం జరిగింది. ఈరోజు మన కర్నూలులో టాప్ 1లో మన మాంటెసరీ స్కూల్స్ ఉన్నాయి. దీంతో పాటు ఇండస్ లాంటి అన్ని స్కూల్స్ ఏర్పాటు చేసి ఎంతో మంది స్కూల్ నుంచి IASలు, IPSలు అలాగే మంచి స్థాయికి ఎదగడం జరిగింది. కాబట్టి మంచి విద్యను అందిస్తూ మంచి క్రమశిక్షణతో మంచిగా అంకితభావంతో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఇక్కడ టీచర్స్కు మేనేజ్మెంట్కు ఎంత అవినాభావ సంబంధం ఉంటే 50 years నుంచి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. ఈ రోజు కూడా 25 years కంప్లీట్ అయిన వాళ్ళకు, 10 years కంప్లీట్ అయిన వాళ్ళని కూడా సన్మానించుకోవడం జరుగుతుంది.